హలో లెర్నర్స్, టుడే ఐమ్ టీచింగ్ కింగ్ ఆల్ఫ్రెడ్ అండ్ ది బెగ్గర్. ఈరోజు మనమైతే ఈ చాప్టర్ అనేది నేర్చుకోబోతున్నాం. ఇది వచ్చేసి మనకు థర్డ్ చాప్టర్. ఆల్రెడీ చార్ట్ వీడియో చెప్పాను. ఇప్పుడు లెసన్ మొత్తం చదివి ఎలా ఉందో నేర్చుకున్నాం. ఇది వచ్చేసి మనకు థర్డ్ చాప్టర్. Third chapter is long ago the Danes drove King Alfred from his kingdom, and he had to stay hidden for long time on a little island. ఐస్లాండ్ లో ఉండడానికి వెళ్ళాడు. అంటే ఏం జరిగిందంటే ఒకరోజు ఒక పురాణాల్లో మనము ఇంకా పుట్ట ముందు అప్పుడు ఒక రాజు రాజ్యంలోకి డేన్స్ అనే రాజు వచ్చి, అతను చాలా ప్రమాదకరమైన మనిషి అన్నమాట. అతను వచ్చి తన రాజ్యం నుంచి ఆల్ఫ్రెడ్ని తన రాజ్యం నుంచి పంపించేశాడు బయటికి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఆల్ఫ్రెడ్ అంటే, వీళ్ళు ఐలాండ్ మీదకి వెళ్ళారు. అది కూడా ఎవరికి తెలియనిది. వన్ డే ఎవ్రీవన్ ఆన్ ద ఐలాండ్ except the king and queen and one servant went out to fish. ఒకరోజు ఏమైందంట, ఐస్లాండ్ మీద రాజు రాణి ఒక సర్వెంట్ ఉన్నారనమాట. సోల్జర్స్ కొంతమంది ఫిషింగ్కి వెళ్ళారంట, ఫిష్ దానికి. చూద్దాం. ద ఐలాండ్ వాజ్ వెరీ రిమోట్ ప్లేస్ అండ్ నో వన్ కుడ్ గెట్ టు ఇట్ ఎక్సెప్ట్ బై ఏ బోట్. అది ఎవ్వరు కనుక్కోలేరంట. డేన్స్ అయితే చాలా కష్టం అంట అతనికి కనిపెట్టుకునికి. అక్కడికి వీళ్ళు రాజు అనేది వచ్చాడంట, రాజుగారు. About noon, a ragged beggar came to the king's door and asked for food. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక బెగ్గర్ వచ్చాడు. బెగ్గర్ అంటే ఇప్పుడు చాలా డబ్బు లేకుండా ఉండేవాళ్ళు, వాళ్ళని బెగ్గర్ అంటారు. బెగ్గర్ వచ్చి ఏమడిగాడు, నాకు కొంచెం ఫుడ్ ఇస్తావా అని అడిగాడు అనమాట. అప్పుడు కింగ్ ఏం చెప్పాడో చూద్దాం. ద కింగ్ కాల్డ్ ద సర్వెంట్ అండ్ ఆస్క్డ్ హౌ మచ్ ఫుడ్ డూ వీ హ్యావ్ ఇన్ ద హౌస్ అని అడిగాడు. రాజు సర్వెంట్ని పిలిచి, మన ఇంట్లో ఎంత ఫుడ్ ఉందో చెప్పు నాకు అని అడిగాడు. మై లార్డ్ సెడ్ ద సర్వెంట్, నా ప్రభు అని చెప్పాడు సర్వెంట్. వీ హ్యావ్ ఓన్లీ వన్ లోఫ్ అండ్ లిటిల్ వైన్. అంటే అప్పట్లో బ్రెడ్ వైన్ తిని తాగేవారు. అందులో మనకు రాజుగారు మనతో ఒక బ్రెడ్ అయితే ఉంది, లోఫ్ అంటే బ్రెడ్ అనమాట, వైన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వైన్ ఉంది అని చెప్పాడు సర్వెంట్. Then the king thanked God and said, give half of the loaf and half of the wine to this poor man. అంటే ఇప్పుడు బ్రెడ్ అనేది ఇంత ఉంటుంది, దాంట్లో ఒక 12 పీసెస్ వచ్చిండే. 12 వచ్చింటే ఇతనికి ఎన్ని ఇచ్చింటాడు, బెగ్గర్కి ఒక 6. వైన్ వచ్చేసి 50 ml ఉందనుకో, ఒక 20 ml ఇచ్చింటాడు. ఇది ఇంత అనుకో బెగ్గర్కి అనేది ఇచ్చింటాడు. అప్పుడు మిగతా ఫుడ్ వాళ్ళు పెట్టుకుంటారనమాట. ద సర్వెంట్ డిడ్ యాజ్ హీ వాజ్ బిడెన్. ద బెగ్గర్ థ్యాంక్డ్ the king for his kindness and went on his way.
అతని దారికి కొంచెం దూరం వెళ్ళాడు. రాజుగారు లోపలనే మాయమైపోయాడు. ఇంకా అతను దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు, నాకు ఈ ఫుడ్ ఇచ్చినావు కదా అని. అలాగే రాజు కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇన్ ద ఆఫ్టర్నూన్ ద మ్యాన్ హూ హ్యాడ్ గోన్ అవుట్ టు ఫిష్ కేమ్ బ్యాక్. దే హ్యాడ్ 3 boats ఫుల్ ఆఫ్ ఫిష్. వాళ్ళు 3 boatsలో వెళ్ళారనమాట సోల్జర్స్. అండ్ అలా వెళ్ళారో లేరో అక్కడికి వెళ్ళారు. ఇక్కడ నుంచి 3 షిప్స్లో నుంచి మనకు ఫుల్ బోట్స్ వచ్చాయి. 3 boatsలో ఫుల్ ఫిషెస్ ఉన్నాయంట. ఎక్కడ చూసినా ఫిషెసే. చాలా పెద్దగా దొరికాయి అన్నమాట సోల్జర్స్కి. And they said, we have caught more fish today than all the other days that we have been on this island. మనకు ఎప్పుడు దొరకలేదు ఇన్ని ఫిషెస్ అని వాళ్ళ సోల్జర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అనమాట రాజుకి. ద కింగ్ వాజ్ గ్లాడ్ అండ్ హిస్ పీపుల్ వేర్ మోర్ హోప్ఫుల్ దెన్ దే హ్యాడ్ ఎవర్ బీన్ బిఫోర్. అది ఎప్పుడు జరగలేదని వాళ్ళు నమ్ముతున్నారనమాట రాజు ఇంకా తనతో పాటు ఎవరున్నారు. వెన్ నైట్ కేమ్ ద కింగ్ లే అవేక్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ థాట్ అబౌట్ ద థింగ్స్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ దట్ డే. రాజు స్పీడ్గా లేచి పొద్దున ఏమేమి జరిగాయో అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడంట. That day he fancied that he saw a great light like the sun, and in the midst of the light there stood an old man with a black hair holding an open book in his hand. ఒక ముసలాయన కనిపించాడంట ఆయన కళ్ళలో. రాజు లేసు కళ్ళు చూసేలోపే ఒక ముసలాయన కనిపించాడంట. పొద్దున ఎవరైతే బెగ్గర్ వచ్చాడో ఆ బెగ్గరే కళలో కూడా వచ్చాడంట. ఎలా అంటే బ్లాక్ హెయిర్తో మరియు ఒక ఓపెన్ చేసిన బుక్ ఇలా చేతిలో పట్టుకొని ఉన్నాడంట. ఇట్ మే ఆల్ హ్యావ్ బీన్ ఏ డ్రీమ్ అండ్ yet to the king it seemed very real indeed. He looked and wondered but was not afraid. ఆయన చూశాడు, ఇదంతా నిజమో కాదో తెలియదు అనుకొని ఆయన చూస్తూనే ఉండిపోయాడు. కానీ ఆయన భయపడలేదంట, చాలా ధైర్యంతో ఉన్నాడంట రాజు. హూ ఆర్ యూ? హీ ఆస్క్డ్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్. ఎవరైతే కళ్ళలో వచ్చాడో అతన్ని అడుగుతున్నాడంట రాజు, నువ్వు ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావని. ఆల్ఫ్రెడ్ మై సాన్ బీ బ్రేవ్ సెడ్ ద మ్యాన్. ఆ ముసలాయన ఏం చెప్పాడు, భయపడుకో ఆల్ఫ్రెడ్, ధైర్యంగా ఉండు అని చెప్పాడంట. ఫర్ ఐ am the one to whom you gave half of the all food that you had. పొద్దున ఎవరైతే వచ్చానో నువ్వు నాకు ఫుడ్ ఇచ్చావు కదా అని చెప్తున్నాడు. బీ స్ట్రాంగ్ అండ్ జాయ్ఫుల్ ఆఫ్ హార్ట్ అండ్ లిజన్ టు వాట్ ఐ సే. నేనేం చెప్తున్నానో నేను ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు అన్న ముసలైన. రైజ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ బ్లో యువర్ హార్న్ 3 times so loudly that the Danes may hear it. By 9 o'clock 500 men will be around you, ready to be led into battle. పొద్దున ఎవరు లేముందునే కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడంట. పొద్దున ఎవరు లేముందునే నీవు వెళ్ళి నీతో ఉన్న హారన్ని తీసుకొని గట్టిగా 3 times మోగించు, అది డేన్స్ వింటాడు అని చెప్తున్నాడు. అలాగే 9 o'clock లోపల నీ దగ్గరికి 500 men వస్తారు, నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడు అని చెప్తున్నాడు. గో ఫోర్త్ బ్రేవ్లీ అండ్ విత్ ఇన్ 7
shall be beaten and you shall go back to your kingdom to reign in peace. నువ్వు 7 రోజుల్లోనే నీ నీ శత్రువులను నీవు అంతం చేస్తావు, నువ్వు ఎక్కడున్న ప్లేస్లోనే అక్కడనే ఉంటావు ప్రశాంతంగా అని చెప్తున్నాడు ఆయన ముసలైన. In the morning the king arose early and crossed over to the mainland. Then he blew his horn 3 times very loudly, and when his friends heard it they were glad, but the Danes were filled with fear. ఈయన రాజు ఏం చేశాడు, ఇంకా పొద్దున్నే లేచి ఒక మంచి ప్లేస్లో వెళ్ళి ఏదైతే డాన్స్ బాగా వినిపిస్తుందో ఆ ప్లేస్కి వెళ్ళి గట్టిగా మోగించాడు. తన ఫ్రెండ్స్ అందరు వినారు ఆ సౌండ్ని. నెక్స్ట్ ఏమైందంటే డాన్స్ చాలా భయపడ్డాడంట. ఎంత భయం అంటే సింహం ముందర ఉన్నంత భయం వేసిందంట డాన్స్కి. దెన్ at 9 o'clock 500 of his bravest soldiers stood around him ready for battle. And 9 o'clockకి 500 చాలా ధైర్యవంతులైన సోల్జర్స్ వచ్చారంట ఆయన చుట్టూ. అది కూడా యుద్ధం చేయడానికి కోసమే, అది కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారంట. He spoke and told them what he had seen and heard in his dream. ఆయన రాత్రి ఏం కళలో చూశాడో అదంతా చెప్పాడంట సోల్జర్స్కి. అండ్ వెన్ హీ హ్యాడ్ ఫినిష్డ్ దే ఆల్ చీర్డ్ లౌడ్లీ అండ్ సెడ్ దట్ దే వుడ్ ఫాలో హిమ్ అండ్ ఫైట్ ఫర్ హిమ్ సో లాంగ్ యాజ్ దే హ్యాడ్ స్ట్రెంగ్త్. వాళ్ళు చాలా బలవంతులుగా మారారంట. ఇది రాత్రి ఏమేమి జరిగిందో అదంతా చెప్పింటే ఇంకా చాలా గట్టిగా అరిచి మేము నీ కోసం యుద్ధం చేస్తామని అరుస్తున్నారంట వాళ్ళందరూ. అంటే గట్టిగా చెప్తున్నారు రాజుకు. సో దే వెంట్ అవుట్ బ్రేవ్లీ టు బ్యాటిల్ అండ్ దే బీట్ ద డేన్స్ అండ్ డ్రోవ్ దెమ్ బ్యాక్ ఇన్ టు దేర్ ఓన్ ప్లేస్. డేన్స్ని ఇంకా ఓడించారు, వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అండ్ కింగ్ ఆల్ఫ్రెడ్ రూల్డ్ wisely and well over all his people for the rest of his days. అందరూ చాలా సంతోషంగా ఉన్నారంట తన రాజ్యంకి వచ్చినందుకు. అందరు ఎప్పటిలాగే రాజు కూడా ఎప్పటిలాగే తన పనిని చేసుకుంటూ ఉన్నాడంట. ఈ లెసన్ మీకు బాగా నచ్చిందా గైస్? మనం 100 సబ్స్క్రైబర్స్ టచ్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మంది 500 చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి.